కడప జిల్లా పులివెందులలోని 2 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రీపోలింగ్ జరుగుతోంది. అచ్చవెల్లి, కొత్తపల్లె గ్రామాల్లో నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణ జరిపింది. ఫిర్యాదులను సమీక్షించిన ఎన్నికల సంఘం 3వ మరియు 14 పోలింగ్ బూత్లలో మరోసారి రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నిన్నటి పోలింగ్లో ఓటర్ల జాబితా గందరగోళం, బూత్లోని అనుమానాస్పద కార్యకలాపాలపై స్థానికులు మరియు అభ్యర్థులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందించారు. ఈ ఫిర్యాదులను ప్రాముఖ్యంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు అచ్చవెల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఈ 2 బూత్లలో కలిపి దాదాపుగా 1000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎటువంటి గందరగోళం చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి బూత్ వద్ద సీసీ కెమెరా పర్యవేక్షణతో పాటు సెంట్రల్ ఫోర్స్, స్థానిక పోలీసులు బందోబస్తు ఉన్నారు. రీపోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కఠిన భద్రతా వలయంలో స్ట్రాంగ్ రూమ్కి తరలించనున్నారు.